భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వేంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తులసిరెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప పరిపాలకుడు, దేశభక్తుడు అని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవసాయ, కార్మిక, రక్షణ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. మొత్తానికి జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని తులసిరెడ్డి అన్నారు. భారత రాజకీయాలలో ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు. ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, సంఘ సంస్కర్త, దార్శనికుడు, దేశభక్తుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశమాత కోసం జైలు జీవితాన్ని గడిపిన భారత స్వాతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్. 1969 నుంచి 1972 వరకు 3 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన పార్టీకి, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన అసలు శిష్యులు కాంగ్రెస్ పార్టీ. 40 సంవత్సరాల పాటు బీహార్ రాష్ట్రంలోని ససారం అనే లోక్సభ స్థానం నుండి ఏకధాటిగా ఎన్నికై ప్రపంచ రికార్డులను కొలిపినటువంటి పార్లమెంటేరియన్. 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరమ్మ, మొరార్జీ దేశాల మంత్రివర్గంలో ఏకధాటిగా 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి జాతీయ రికార్డులను కొలిపినటువంటి గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఆయన ఏ శాఖలో ఉన్నా ఆ శాఖకి న్యాయం చేశాడు. కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ ఏఐటీయూసీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించి పెంచి పోషించాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికాడు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశాన్ని విజయ పథ నడిపించినటువంటి విజయ సారథి ఆయన. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు, మాన్యుడు, అసామాన్యుడు, కాగలుడిని నిరూపించినటువంటి నాయకుడు ఆయన. మహాత్మా గాంధీని అందరూ బాపూజీ అని పిలిచేవారు, కానీ జగ్జీవన్ రామ్ను అందరూ బాబూజీ అని పిలిచేవారు. ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ వారికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇక రెండవ అంశం, ఈరోజు ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శాంతి స్వరూపుడు, దయాసాగరుడు, ప్రేమసాగరుడు, కరుణామయుడు, సేవాతత్పరుడైనటువంటి యేసుక్రీస్తు పునరుత్థానము చెందినటువంటి రోజు ఈరోజు.